హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణిరెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. మనకు వీకెండ్ వచ్చేస్తే కొంచెం లేట్గా లేయడం అలవాటు కదండి. లేచిన తర్వాత డైలీ మన రొటీన్ ఇంకా వీకెండ్స్లో ఎలా ఉంటుంది అంటే ఇదే అనమాట. ఫస్ట్ అయితే మేము డీటాక్స్ డ్రింక్ తాగుతామన్నమాట. కొంచెం ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి అనమాట. ఒకే వీక్ అంతా ఎప్పుడు ఒకేలాగే ఏమి ఉండదండి. 2 గ్లాస్ వాటర్ వేసి 2.25 గ్లాస్ వాటర్ వేసి అందులో అల్లము కొంచెంగా నిమ్మకాయ కొంచెం వేస్తాను. ఇది ఒక 15 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా అందులో కొంచెంగా 2 టేబుల్ స్పూన్ జాగరి పౌడర్ వేస్తానండి. నేనైతే ఇక్కడ చూడండి, ఈ కలర్ ఇది బయట తెచ్చుకుంటాను పౌడరు. 60 రూపీస్ 70 రూపీస్ కేజీ పడుతుంది. సో అది తెచ్చేసుకునేసి ఇంకా అవే యూస్ చేస్తానన్నమాట. 2 టేబుల్ స్పూన్ వేస్తాను. ఇంక ఇప్పుడైతే మార్నింగ్ సాటర్డే పాపకి స్పెషల్ క్లాస్ పెట్టించాము. అందుకే టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను. దాంతోపాటు ఫస్ట్ అయితే పొటాటో వేసేసాను అనమాట, మసాలా దోశ చేద్దాము అనేసి. ఇంక అది కొన్ని కావాల్సినవి తీసుకొని విజిల్ పెట్టేసుకున్నాను. ఆ లోపల డ్రింక్ రెడీ అయిపోయింది. సో అది ఒక 10 మినిట్స్ అయిన తర్వాత కొంచెం చల్లగా అయితే అప్పుడు నేను ఒక గ్లాసు, మా హస్బెండ్ ఒక గ్లాస్ తాగుతాము. పాపకైతే జస్ట్ గోరువెచ్చని వాటర్ ఇస్తాను అంతే అండి, టైం ఉన్నప్పుడంతా. ఇప్పుడు చూస్తే అదేవిధంగా కారం చట్నీకి కూడా నేను పల్లీల చట్నీకి రెడీ చేస్తున్నాను. కారం చట్నీ చేయట్లేదనమాట, టమాటా పిక్కలు ఉంది, అది వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో అందుకోసమే ఇక్కడ పల్లీల చట్నీ డిఫరెంట్గా ట్రై చేద్దాము ఈసారి అని చేస్తున్నాను. ఏంటి అంటే మనం మామూలుగా చింతపండు వేసుకుంటాం కదా, సో చింతపండుతో పాటు కొంచెం ఒక టమోటా వేసి కొంచెం చింతపండు వేస్తే కనుక టేస్ట్ బాగుంటుంది. జస్ట్ హాఫ్ ఆనియన్ తీసుకున్నాను, తెల్లపాయలు ఒక 4, ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్. తర్వాత ఇంకా టమోటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఉప్పు పడుతుంది దీనికి. సో ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోండి మెత్తబడేదాకా. టమోటా దగ్గరకు వస్తుంది కదా, మెత్తబడేదాకా ఫ్రై చేసుకోండి. చల్లారించే తర్వాత ఇంకా దీన్ని మిక్సీకి వేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇంకా అవి రెడీ అయిపోయినాయి. విజిల్స్ ఒక 3 వచ్చేసాయి. అది పక్కకు తీసి పెట్టేసుకున్నాను. ఇది కూడా పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత వాటరు కళ్ళము అవంతా రాకోకుండా జస్ట్ 2 గ్లాసెస్కి తీసేసుకొని ఇద్దరికి ఒక్కొక్క గ్లాస్ అనమాట మాకి. సో ఇప్పుడైతే ఇంకా ఇవంతా రెడీ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. సరే సాటర్డే కదా, ఇంక అప్పుడప్పుడు మేమైతే 2 మంత్స్కి ఒక్కసారి సంపు కడుగుతామండి. 2 మంత్స్కి కాకపోతే 3 మంత్స్కి ఇంకా ఒక్కసారి టైం లేదు, ఆ హడావిడి ఎక్కువ ఉంటే, ఏమన్నా పనులు ఎక్కువ ఉంటే మాత్రం 3 మంత్స్కి అనమాట. సో మాదైతే 3 ట్యాంక్స్ పడుతుంది, చాలా డెప్త్ ఉంటుంది. సో మేమైతే కింద అయితే టైల్స్ వేసుకునేసాం చూడండి. టైల్స్ వేసుకున్నాం కాబట్టి చాలా ఈజీ అవుతుందండి కడగడము. జస్ట్ మనకి స్మాల్ బ్రష్ ఒకటి వస్తుంది, అదేవిధంగా స్పాంజ్, ఇంకా బకెట్, మగ్గు, చిన్న చాట్ ఒకటి తీసేసుకునేసి మా హస్బెండ్ దిగి మొత్తం అంతా ఫస్ట్ చిన్న పరకలాగా వస్తుందండి, ఈండ్ల పరక మాదిరిగా చిన్నది, మామూలు ప్లాస్టిక్ది అనమాట. అది చెత్త తోసుకోవడానికి మనం చాట్లకి అది తీసుకునేసి ఈయన మొత్తం ఫస్ట్ అయితే వాటర్ పట్టుకుంటూ గోల్డ్ అంతా అది గోకేసుకుంటూ వస్తారనమాట. గోకేస్తూ వాటర్ పట్టుకుంటూ వచ్చేస్తే కింద మోటార్ ఉంటుందన్నమాట, వాటర్లోకి దించే మోటారే. ఇంకా అది పక్కకు పెట్టేసి ఇలా అనమాట. ఇంకా నేనైతే పైనుంచి అందుకుంటాను. సో తనైతే కింద దిగేసి క్లీన్ చేసేసి వాటర్ అంతా నాకు ఎత్తిస్తే నేను ఎత్తి పక్కకు పోసేస్తూ ఉంటాను అనమాట. వాటర్ అంతా ఈ విధంగా క్లీన్ చేసుకుంటాము. మ్యాక్సిమం 2500 అలా తీసుకుంటే ఛార్జ్ చేస్తారేమో. బట్ మేమైతే ఎప్పుడు అంటే బాడీకి కూడా కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది కదా అన్నట్టు మేమే అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళ మీద డిపెండ్ అవ్వం, వాళ్ళు ఎప్పుడు వస్తారో టైంకి ఉండరు. ఇలా అయితే మినిమం ½ అవర్ తీసుకుంటుందండి నాకు. చూడండి జస్ట్ ఇసుకే ఉంటుంది మా దాంట్లో. ఎక్కువ అంటే 2 మంత్స్కి ఒకసారి కడుగుతాం కదా, నార్మల్గా 2 మంత్స్కి ఒకసారి కడిగే వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. బట్ మేమైతే 2 మంత్స్కి ఒకసారి కడిగేసుకుంటాం, ఎందుకంటే చిన్న చిన్న ఇసుకంతా వచ్చి దాంట్లోకి పడి ఉంటుంది. సో అందుకోసమే ఇంకా క్లీన్ చేసుకోవాలని ఎప్పుడు అప్పటికప్పుడు ఇది క్లీన్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మాత్రమే 3 మంత్స్ టైం పడుతుంది అనమాట. పైన ట్యాంక్ కూడా అంతే, కింద సంపు పైనది 2 క్లీన్ చేసేస్తూ ఉంటాం ఒకేసారి. వాటర్ కొంచెం అంతా ఇది లేనప్పుడు కరెక్ట్గా చూసుకునేసి టైం బట్టి ఇంకా అది క్లీన్ అయిన తర్వాత పాపకి ఇంకా టిఫిన్ క్లాస్కి రెడీ అవుతుందని సాటర్డే స్పెషల్ క్లాస్ పెట్టించామండి. సో అందుకోసమని ఇంకా ఇప్పుడైతే కొంచెం పల్లీలు, మొత్తం మనం ఫ్రై చేసి పెట్టుకున్నది, చింతపండు, అవంతా అయితే ఫస్ట్ మిక్సీకి వేసుకునేసి నెక్స్ట్ ఊరికే అదే ప్యాన్లోనే ఆయిల్ కొంచెంగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసి, ఇంగువ అనేది ఆప్షన్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. శనగబాలను వేసి జస్ట్ కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసాను అనమాట. జస్ట్ అలా ఫ్రై అవ్వంగానే
పోపు పెట్టేసుకొని ఇంకా చట్నీలోకి కలిపేసుకోవడమే. ఇంకా మసాలా దోస కదా, సరే పొటాటో ఫ్రై కావాలి కదా, సో అందుకోసం అనేసి ఇంకా పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకున్నవి కొంచెం చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అది వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పుని వేసుకున్నాననమాట. వేసుకునేసి ఇంక ఇప్పుడు అందులోని కొంచెంగా నేనైతే ఒక చిన్న ఆనియను, మిర్చి ఒక 6 మిర్చి, అదేవిధంగా కొంచెం కరివేపాకండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నేను తొక్కుగా అప్పటికప్పుడు రాయితో కొట్టుకుంటానండి. అల్లము, వెల్లుల్లి జస్ట్ ఊరికే ఎక్కువ తీసుకోను నేనైతే గనక 2 రెప్పలు తెల్లగడ్డలు, అదేవిధంగా ఒక రవ్వ అల్లం అనమాట. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక మనం అప్పుడు పక్కన ఇది కొంచెంగా దీంట్లోనే కావాల్సింది పసుపు, అదేవిధంగా సాల్ట్, టేస్ట్‌కి తగినంత సాల్ట్, ఈ 2 అయితే ఫస్ట్ మ్యాండేటరీగా ఫస్టే యాడ్ చేసేసుకుంటే బాగా ఆయిల్‌లో ఫ్రై అయిపోతాది. సో ఇప్పుడు అది అయిన తర్వాత ఇంకా పొటాటోస్ అన్నీ పక్కన తీసి పెట్టుకున్నాం కదా, వాటిని అన్నిటిని స్మాష్ చేసేసుకోవాలన్నమాట. మీకు ఎలా కావాలంటే అలా గడ్డలు గడ్డలు కావాలంటే హాఫ్ హాఫ్ చాక్‌తో చేసుకోవచ్చు, లేదా స్మూత్‌గా అయిపోవాలంటే ఈ విధంగా చేసేసుకుంటే అయిపోతుందన్నమాట. దాంట్లో కొంచెం వాటర్, హాఫ్ గ్లాస్ వాటర్ చిలకరించుకోండి. జస్ట్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసి వదిలేస్తే గనక ఇంకా మనకి మసాలాకి పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడైతే గనక ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుందండి. ఇది పూరికైనా ఓకే, దోసలకైనా, మసాలా దోసలకైనా ఓకే. ఇంకా అయిన తర్వాత దోస వేసి ఇచ్చేసాను. బాగా మామూలుగా అయితే మసాలా దోస ఎలా వస్తుందో ఆ విధంగా ఇంకా నేను జస్ట్ దాని మీద టమోటా కారం పూసేసి దానికి ఇంకా తర్వాత పొటాటో ఫ్రై పెట్టేసి పల్లీ చట్నీ, మా పాపకి చాలా బాగా నచ్చిందంట చూడండి. ఇంక ఆమె అయితే గనక అట్లా క్లాస్‌కి వెళ్ళిపోయింది. ఇంకా ఆఫ్టర్‌నూన్ మళ్ళీ రొటీను. మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంకా నేను మిరపకాయ బజ్జీ వేశాననమాట. మేమైతే ఇంక దాంతోనే ఉండిపోతాం. ఏదన్నా స్నాక్ చేస్తే అదే సరిపోతుంది. నైట్ అయితే డిన్నర్ చేయననమాట. ఇంక మిగతాటివంతా నేను క్లిప్స్ ఇందులోనే యాడ్ చేస్తాను. సో అది ఏంటి, ఏమి అనేది డే వ్లాగ్ అంతా ఏం జరిగింది, ఎలా చేస్తామని. తినకైతే 2 అవర్స్ క్లాస్ ఉంటుంది, 9:30 to 11:30. సాటర్డే నార్మల్గా వీళ్ళకి స్కూల్ ఉండదు పాపకి, కానీ ఇప్పుడు మేము స్పెషల్గా మంత్లీ 2 సాటర్డేస్ మాత్రం క్లాస్ తీసుకుంటున్నారు. అందుకే మార్నింగ్ తనకుంటే హడావిడి ఎక్కువ ఉంటుంది. అందుకే ఇంకా వంట చేసి ఇంకా ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇదనమాట, సోఫాలో పడుకుంటే మనం అన్నీ చేసి పెట్టాలి. సరే తర్వాత రాగానే ఎప్పుడైనా అండి నూడిల్స్ నేను నార్మల్గా అయితే ఎప్పుడు చేసి ఇవ్వను. ఎప్పుడైనా ఒక్కొక్కసారి కావాలంటే ఇంకా ఆప్షన్ లేక చేసి పెడతానంతే. ఎప్పుడు ఇవ్వను. మంత్లీ వన్స్ కూడా అంటే ఎక్కువే అనమాట. నార్మల్గా అయితే అలానే ఉంటుంది. ఇంకా మార్నింగ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ కొంచెం రసం పెట్టేసేసి ఫ్రై ఉంది అని ఇంకా రైస్ పెట్టాను. తను ఎలాగో నూడిల్స్ అడుగుతుంది మాకే కదా అన్నట్లు. ఇంకా సో అందుకోసమని నూడిల్స్ చేసిస్తున్నాను, లేదంటే చేసి ఇవ్వను అనమాట. తను క్లాస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కావాలి ఫ్రెండ్స్ తెచ్చారని మారం చేసింది. అయినా ఎప్పుడు చేసి ఇవ్వను అనమాట. ఎప్పుడో ఒక్కసారి నేను ఇంట్లో చేసిస్తాను. ఆఫ్టర్నూన్ లంచ్ ఇంక ఇది అయిపోయిందనమాట. ఇది డైలీ రొటీన్. ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ మనకి ఏదో ఒకటి ఉండాలి కదండి. సో అందుకోసం అనేసి ఇంకా మిరపకాయ బజ్జీలు చేద్దాము అనేసి చేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు వాటిని ఎలా చేసుకోవాలి, మేమైతే ఎలా చేసుకుంటాము, నేను మీకు మొత్తం ప్రాసెస్ అంతా ఇక్కడ చూపిస్తానండి. మేము చేసుకునే విధానం మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ ప్రాసెస్ నచ్చితే ట్రై చేయండి ఎలా వస్తుందో. సో అదనమాట. ఫస్ట్ అయితే నేను చింతకాయ నానబెట్టి పెట్టేసుకుంటాను. మామూలుగా అయితే చింతకాయ లాస్ట్లో పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే కనుక నేను మిరపకాయ బజ్జీలు ఫస్ట్ అవి క్యాప్సికమ్ మిరపకాయలు అంటారు కదా, మేమైతే ఇవి వాడతామండి. ఈ మిరపకాయలు వాడతాము. సో ఈ మిరపకాయలని మనము 4 పీసెస్ లాగా అన్న కట్ చేసుకోవచ్చు, లేదంటే 2 పీసెస్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. 4 పీసెస్ లాగా కట్ చేసుకుంటే చాలా చిన్నగా అయిపోతాయి కాబట్టి 2 పీసెస్ లాగా. ఇవి కూడా కారం ఉంటుంది. యాక్చువల్గా లోపల ఉన్న విత్తనాలు తీసేయాలి. ఇప్పుడు నేనైతే ఫస్ట్ చూడండి విత్తనాలన్నీ తీసేసి కట్ ఎలా అంటే అలా ఘాట్లు పెడితే అవ్వదండి ఇది. ఇలా జస్ట్ 2 పీసెస్ లాగా చేసుకుంటున్నాను నేను. మళ్ళీ లోపల ఉండే విత్తనాలు తీసేసుకోవాలన్నమాట. ఇవి 1-2 సార్లు నేను అట్లే ట్రై చేశాను అనమాట, కానీ విత్తనాలు చాలా స్పైసెస్ ఉన్నాయండి. ఆ తర్వాత తెలిసింది విత్తనాలు తీసేస్తేనే స్పైసెస్ లేకుండా ఉంటాయి అని. అందుకోసమే అప్పటి నుంచి అయితే విత్తనాలు ఆల్మోస్ట్ తీసేసే ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి ఇట్లా లోపల ఉండిపోతాయి అన్నమాట. సో మనం అందుకు ఇవి తీసుకొని తర్వాత నీట్గా పెట్టుకోవాలి.
ఇవి లేకుండా చూసుకుంటే మనకు అసలు స్పైసీ అనేది ఉండదు. అందుకోసమే ఇంకా ఇలా చేస్తున్నాను. ఇలా మొత్తం అన్నీ 2 పీసెస్ లాగా కట్ చేసుకోండి, మీకు ఎన్ని కావాలో అన్నీ. ఇప్పుడైతే పిండి జారుగా కలుపుకోవాలండి. జారుగా కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. లేదంటే దానికి మిరపకాయలు ఉంటాయి కదా, వాటికి పట్టదనమాట. మనం అందుకోసమే కొంచెం వీలైనంత వరకు జారుగా కలుపుకుంటే, అంటే జారుగా అంటే ఇలా ఎత్తితే మొత్తం కారకూడదండి. నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా కలుపుకోవాలో. మేమైతే ఇలానే కలుపుకుంటాము. సో ప్రాసెస్ చూడండి. ఇది చూస్తే కనుక మీరు 1 కప్పు సరిపోదు, కొంచెం మిర్చి ఎక్కువే ఉన్నాయి. సో దానికి తగినట్టుగా నేను యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా ఉండలు లేకోకుండా చేసుకోవాలండి. మనము ఏదైనా సరే ఉండలు లేకోకుండా ఉంటే బాగుంటుంది అనమాట. సో అందుకోసమే ఉండలు లేకోకుండా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సాల్ట్ తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. కొంచెం కారం కొంచెం సాల్ట్ ఇందులోనే వేసుకుంటే కనుక బాగుంటుంది. సో అందుకోసమే నేను కొంచెంగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా కారపొడి, మీరు కారం తినేదాన్ని బట్టి కారపొడిని యాడ్ చేసుకోండి. నేనైతే అంత తక్కువ కాదు అంత ఎక్కువ కాదు, కొంచెంగా వేస్తానండి. ఎందుకంటే పాప తింది కదా స్పైసీ ఎక్కువ ఉంటే, అందుకోసమే మీడియంగా వేస్తాను. 1/2 టేబుల్ స్పూన్ వేసాను అనమాట. సో ఇలా మొత్తం ఉండలు లేకోకుండా ఇచ్చేసుకున్నాక దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని, బియ్యం పిండి వేస్తే కొంచెం కరం కరం అని వస్తుంది. ఇట్లా కూడా ట్రై చేయండి. బియ్యం పిండి కొంచెంగా కూడా ఒక చిన్న టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ అంత యాడ్ చేసుకున్నానండి, మరీ ఎక్కువ యాడ్ చేయట్లేదు. ముందే పిండిని జల్లిపెట్టి పెట్టుకోండి, అట్లనే యూజ్ చేయొద్దండి. ఎందుకంటే ఎప్పటి నుంచో స్టాక్ ఉంటుంది కదా, సో దాంట్లో పురుగులు అలా పడింటాయి. కాబట్టి నేను ముందే క్లీన్ చేసి పెట్టుకోండి పిండి అండి. కాబట్టి నేను ఇంకా డైరెక్ట్గా కలిపేసుకుంటున్నాను. చూడండి ఇలానే ఉండాలండి పిండి. మరి జారుగా ఉండిందనుకో మొత్తం జారిపోతుంది. సో ఇలా ఉంటే ఇది కరెక్ట్ ప్రొసీజర్లో ఉన్నట్టు ఇలా చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ దోశల సోడా యాడ్ చేయట్లేదండి. మేమైతే దోశల సోడా ఎప్పుడు నేను దేంట్లోకి యాడ్ చేయను, ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తాయి ఇవి దోశల సోడా తింటే అని విన్నాను. అందుకోసమే నేను చదివాను కాబట్టి నేనైతే ఎక్కువ యాడ్ చేసుకోనండి. ఇప్పుడు ఇది పిండి పక్కకి ఇట్లా కలిపి పెట్టేసి పక్కకు పెట్టేసుకొని, ఇంకా ఆయిల్ ప్యాన్లో వేసుకొని దాన్ని బాగా హీట్ ఎక్కాలి ఫస్ట్ అయితే. నేను ఎప్పుడు కూడా ఇదే పెనం పెట్టుకుంటానండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు కొంచెం గుంతగా ఉంటే కనుక అవి, ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది కదా వదులుతున్నాను, గుంతగా ఉంటే కనుక బాగా కాలడానికి ఛాన్సెస్ ఉంటాయండి. లేదంటే మనం ఎక్కువ ఆయిల్ పోయాల్సి వస్తుంది. సో అందుకోసమే నేను ఈ ప్యాన్ పెట్టుకుంటాను అనమాట. గుంతగా ఉండే ప్యాన్స్ అయితేనే మనకి త్వరగా ఏదైనా ఉడకడానికి కానీ ఆయిల్ తక్కువ పట్టడానికి కానీ. సో అలా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ విధంగా పిండి ఉంటే మీరు ఈ విధంగా జస్ట్ ఇలా అనేసి వదులుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకోసమే నేను మీకు చెప్పింది, మరి జారుగా వదులుకుంటే కనుక కష్టమవుతుంది అని. ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలండి, అప్పుడే కాలుతుంది. ఒకే పక్క వదిలేసినారంటే సరిగ్గా కాలదనమాట. కాబట్టి 2 సైడ్స్ తిప్పుతూ కాల్చుకుంటే కనుక బాగా కాలుతుంది అనమాట. సో అందుకోసమే మనము కాస్త లేట్ అయినా సరే 2 సైడ్స్ తిప్పుకొని కాల్చుకుంటే కనుక పిండి శనగపిండి పచ్చి పచ్చిగా లేకోకుండా ఉంటుంది. బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకా వీటిలోకి ఏ విధంగా స్టఫ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. చింతకాయ అయితే చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకోండి. ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టి పెట్టేసుకోవాలండి. మనము మీకు ఎంత కావాలో అంత నానబెట్టుకోండి, మీరు వేసుకున్న బజ్జీలను బట్టి. నేనైతే చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకునేసి గుజ్జంతా పక్కకు తీసేసుకోండి. తొక్కంతా పక్కకు తీసేసుకుంటే ఆ గుజ్జు ఉంటుంది కదా, దాంట్లో మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకొని ఫస్ట్ బాగా మిక్స్ చేసుకున్నాక మిరపకాయల్లో పెట్టుకోవాలన్నమాట. చూపిస్తాను ఏ విధంగా చేస్తున్నాను అని. ఇప్పుడు చూడండి, దాంట్లో వాము కొంచెం వేసుకోవాలి.
మీకు ఎంత కావాలో అంత వాము బాగా కొంచెం నలిపి ఈ విధంగా వేసుకోండి ఇలా. అదేవిధంగా జీలకర్ర పొడి కొంచెంగా వేసుకోవాలి, కొంచెంగా జీలకర్ర పొడి, సాల్ట్. ఇది చూస్తే ఒక ఆనియన్ తీసుకున్నానండి. అదేవిధంగా కొత్తిమీర. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా బజ్జీలకి మధ్య కట్ చేసేసుకొని పీసెస్ లాగా 2 పీసెస్ లాగా పెట్టుకోండి. చూపిస్తాను. నైను టేస్ట్ చేసి మీకు చెప్తుందంట. ఏమైంది? సో గుడ్. మీరు తప్పకుండా ట్రై చేయండి. డిప్స్ తగిలితే నొప్పి వస్తుందా? పోనీ ఉత్తది తిను నువ్వైతే. అది తినేసి మళ్ళీ ఉత్తది తిని పోనీ. కొన్ని కారం మూతి తగులుతుంది కదా. ఇలా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగానే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరైతే ఏ ప్రాసెస్లో చేస్తారో చెప్పండి. వాము, జీలకర్ర, సాల్ట్, చింతకాయ దాంట్లోకి ఆనియన్, కొత్తిమీర కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసి ఇందులోకి స్టఫ్ చేసుకోండి.